ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నోటీస్ని ఇవ్వడం జరిగింది. అసలు గతంలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినవో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈరోజు గుర్తుపైన జరిగే ఎలక్షన్స్ ఇది రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా అనేక పార్టీలు కూడా పోటీ పడుతున్న సందర్భంలో అసలు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి ఏంటిది, అసలు మున్సిపాలిటీ ఇంతవరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీసుకెళ్ళి మున్సిపాలిటీగా, మున్సిపాలిటీని తీసుకుపోయి కార్పొరేషన్గా, కార్పొరేషన్ ఏ అభివృద్ధి చెందని జిహెచ్ఎంసీని కలపడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఒక వర్షం పడితే అసలు నగరం ఏమైందని చూసే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటిది, ఏ విధంగా జరిగింది, గత 2 సంవత్సరాలు కానీ గతంలో 10 సంవత్సరాలు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు బయటికి వెళ్ళాలంటే కూడా వర్షం పడితే ఇంటికి వచ్చే పరిస్థితి కూడా కరెక్ట్ లేదు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరగాలి, ఎవరైతే మనకు ఖచ్చితమైన నాయకత్వం కావాలి అనేది. ఇప్పుడు మనకు బహుజనులకు మంచి ఒక పార్టీ అంటే ఏదైతే ఉందో సింహం గుర్తు పైన మన వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కవితక్క గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పార్టీ పెడతారు, కవితక్క గారు చేసే అభివృద్ధిని కానీ, కవితక్క గారు ఈరోజు ప్రజల్లో కానీ, జనం పాట కానీ, జనంలో జరుగుతున్న ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఎక్కడ ఏం కావాలి అనే విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా అక్కగారు కూడా జనం పాట జరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఒక మంచి వ్యక్తిని, మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలన చేసే వారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను.